ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో సిరీస్కు రోహిత్, విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుండగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 2 months గ్యాప్ తర్వాత బుధవారం రోజు తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సుమారు గంట సేపు నెట్స్లో గడిపిన శ్రేయస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అయ్యర్ ముంబైలో ఉన్నాడు. 1-2 రోజుల్లో బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ 4 నుంచి 6 రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఆ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాక్టర్స్ అయ్యర్ కు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి అందులో అయ్యర్ పాస్ అయితే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక కివీస్ తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుండగా ఈ సిరీస్ కు సంబంధించిన భారత్ జట్టును ఇంకా బీసీసీ ప్రకటించలేదు. కాబట్టి ఈలోగా అయ్యర్ ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.